బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలో రైతులతో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా అరవింద్ హామీ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మామిడిపల్లి ఆహ్వానం మన్నించి ఎంపీ అరవింద్ గారు వచ్చిన సార్ గారికి మీరు మళ్ళీ ఒకసారి ఎంపీగా గెలిచి ఇలాంటి పథకాలు ఆయన మళ్ళీ దేశంలో ప్రధాని గారు ఉండి ఇంకా ముందు పట్టణం అని మన ఊరు మామిడిపల్లి దగ్గర మనము చాయ్ పే చర్చ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మీ అందరూ కూడా దాన్ని వీక్షించారు. ప్రజల సమస్యలు ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా రైతు సమస్యలు కూడా ఇదివరకు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే కొనుగోలు కేంద్రాలు లేటు పెడుతున్నారు, వర్షాలు పడుతున్నాయి, వడ్లు తడుస్తున్నాయి, అదే తిప్పలు రైతులకి మళ్ళా అదే తరుగు అదే తాలు 500 రూపాయల బోనస్ ఇచ్చుడు లేదు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసుడు లేదు. రైతులకి చేసిన వాగ్దానాలు తుమ్మలకు దొక్కేసారు కాంగ్రెస్ వాళ్ళు. మహిళలకి చేసిన వాగ్దానాలు మర్చిపోయినరు. కాబట్టి ఒక నెల ఇచ్చిన 2 నెలల మన బిల్లు వచ్చింది. 2వ నెల బిల్లు వచ్చినప్పుడు పాత బిల్లు కలిపి వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు. ఈ రకంగా దొంగ గ్యారంటీలతోటి దొంగ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో గుణపాఠం నేర్పాలని నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.